ఒంగోలు నగరం ఏబీఎం కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు పల్నాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంతకాలు చేపట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఎస్టీ సెల్ పేరం ప్రసన్న, శ్రీకాంత్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలలకు గాను ఈ మన గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలు 7 సిద్ధంగా ఉన్నాయి. ఆ 7 కూడా నడపకుండా మాకు ఈ సీట్లు కేటాయించిన సీట్లు వద్దు అని చెప్పి కేంద్రానికి లేఖ రాసి లేఖ రాయటం చాలా దురదృష్టకరం. మనకు 17 ఎన్నడూ లేని విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, దానికి ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు కేటాయించి 8,000 కోట్లు కేటాయించి 3,000 పైచులకు కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పూర్తవడానికి 5,000 కోట్లు సరిపోతుంది. దాన్ని చేయలేక ప్రైవేటీకరణ అంటే 1,000 కోట్ల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు కానీ, పేద బడుగు బలమైన వర్గాల పేద మనుషులకు కానీ వైద్యం అందక ఒక పక్క అల్లాడుతున్న పరిస్థితి మనం చాలా చూస్తున్నాం. చాలా అధ్వానంగా ఉంది. వైద్యం ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో చిన్న చిన్న వైద్యానికి కూడా అందుకోలేని పరిస్థితి పేద విద్యార్థులు కానీ పేద మనుషులు ఉన్నారు. దానికి ఈ దూరం చేస్తున్న ఈ గవర్నమెంట్కి ఈ పీపీ విధానాన్ని వ్యతిరేకంగా స్టూడెంట్స్కి మద్దతుగా మేము 1,000 సంతకాల సేకరణ చేస్తున్నాం. 250 మంది పైచులకు స్టూడెంట్స్ మాకు మద్దతు ఇచ్చి ఈ 1,000 సంతకాల సేకరణలో మద్దతు ఇచ్చి అందరూ సంతకాలు చేసి మేమందరం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి సంతకాలు చేసి మాకు మద్దతు తెలుపడం జరిగినది. మేము వచ్చేసరికి నేను ఎస్టీ సెల్ నియోజకవర్గం కాబట్టి మా ఎస్టీలకి సంబంధించి చాలామంది ఇక్కడ పేద కుటుంబాల్లో నుంచి వచ్చి చదువుతున్నారు. అలాగే మేము ఈ యొక్క 1,000 సంతకాల సేకరణలో మా ఎస్టీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి గడపకి మేము ఎక్కుతామండి. ప్రతి గడపకు వెళ్ళి ఈ యొక్క పీపీపీ విధానాన్ని మేము వాళ్ళకు వివరించి ఈ యొక్క 1,000 సంతకాల్లో మా జగనన్నకి మేము తోడుగా ఉంటాము. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు కూడా మేము అండగా ఉంటాము. ఈ 1,000 సంతకాల సేకరణలో మేము ఉండి మేము ముందుండి అన్నకి మేము బలంగా మేము ఉండి చేయిస్తాం ఈ కార్యక్రమాన్ని. అలాగే మా స్టూడెంట్స్ తరఫున కూడా మేమందరం పోరాటం చేస్తాం. పేద బడుగు బలహీన వర్గాల్లో నుంచి ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని స్కూల్స్ని ఈయన డెవలప్ చేయకుండా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పుడు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది మానుకుంటే బాగుంటుంది. మీరు నిజంగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వారే అయితే ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఎలా ముందుకు వస్తున్నారు? మీకున్న వ్యాపారాలు మీకు సరిపోవట్లేదు లేదా అండి? ఈ యొక్క నిరుపేద కుటుంబాల్లో నుంచి చదువుకోవాలని విద్యార్థులు ఆశపడి ముందుకు వస్తున్నా వారి ఆశని మీరు అణగార్చడానికే మీరు ముందుకు వస్తున్నారా? దళితులకు మీరేం న్యాయం చేస్తారు? పేద ప్రజలకు మీరేమి ముందుండి భరోసాను ఇస్తున్నారు? ఇది మేము ఎస్టీ సెల్ మా ఎస్టీల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నానండి. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మీరు మాకు ఆన్సర్ జవాబుదారీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.